మనుషులమైన మనమే ప్రియారిటీ, పర్ఫెక్షన్ కోరుకుంటే తన పోలికలో చాలా ఇష్టంగా ప్రేమించి నిర్మించుకున్న మనిషి నుండి ఆయన ఎంతటి ప్రియారిటీ, పర్ఫెక్షన్ కోరుకోవాలి? ఆయన నిర్మించుకున్న మనిషి నుండి దేవుడు అదే కోరుకున్నాడు. మీ ప్రేమ నాకు మాత్రమే, మీ సహవాసం నాతో మాత్రమే, మీరు వినాల్సింది నా మాట మాత్రమే, మీరు జీవించాల్సింది నాతో మాత్రమే. కానీ మనిషి తన ప్రియారిటీని అపవాదికిచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. వాక్యమే దేవుడు. ఆ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ దేవుడు మనల్ని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి అనుకుంటున్నాడు. మనం ఆయన స్వరం వినాలి అనుకుంటున్నాడు. మీరొక విషయాన్ని గమనించండి. ఎంతో పరిశుద్ధులైన దేవదూతలు ఎప్పుడూ ఆయనకే ప్రాముఖ్యతనిస్తారు. గాన ప్రతిగానాలతో ఆయన్ని మహిమపరుస్తూ కోట్లాదిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎల్లవేళలా ఆయన కోరుకునే ప్రాధాన్యత ఆయనకు ఆయన రాజ్యంలో దొరుకుతుంది. ఆయనకేం తక్కువ లేని రాజ్యం. అంతటి గొప్ప దేవుడు అవన్నీ పక్కన పెట్టి మరొక ప్రాధాన్యత కోరుకున్నాడు. భూమిని సృష్టించి అందులో తన స్వరూపములో మనిషిని పెడితే తన పిల్లలు తనకే ప్రాధాన్యత ఇస్తారు అని ఆశపడ్డాడు. దేవుడు ఈ విశ్వంలోనే బెస్ట్ ప్లేస్ ఆదాము అవ్వకిచ్చాడు. ఆయనలాగా ఉండే గుణలక్షణాలు వాళ్ళకిచ్చాడు. ఈ భూమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఒక్క పండు అనే హద్దు తప్ప మరొకటి లేదు. మనం ఆదికాండం దగ్గర సందర్భాన్ని కథగా చూసి వెళ్ళిపోతాం. కానీ అక్కడ మన జీవితాలను కట్టుకోవడానికి, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని ఆశిస్తున్నాడో తెలుసుకోవడానికి అనేక సమాధానాలు దొరుకుతాయి. దేవుడు మనిషికి వాక్యాన్నిచ్చాడు. ఇలా చేయకు అనే ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనిషి ఆ ఆజ్ఞ పాటించలేదు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనెదరు. ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞను పాటిస్తారు. ఆదికాండంలో మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేకపోవడానికి గల కారణం దేవుణ్ణి వాళ్ళు ప్రేమించలేదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు ఆయన వాక్యానికి లోబడి జీవించటమే, ఆయన ఆజ్ఞలను పాటించటమే. దేవుడు ఆదాము అవ్వని తన రాజ్యంలో ఉన్న మహిమ కంటే ఉన్నతమైన మహిమతో చేశాడు. ఆ ఉన్నతమైన మహిమ ఏదో కాదు, దేవుని స్వరూపమే.